30,000 అబ్బా నీకు ఎంత మిగులుతుందో చూడు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకో అని చెప్పొచ్చుగా. బల్క్గా అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా ల్యాండ్స్? 500 ఎకరాలు ఒకళ్ళ దగ్గర, 1000 ఎకరాలు ఒకళ్ళ దగ్గర, 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళని ఎందుకు అడగట్లేదు నాకు అర్థం కాలే. వాళ్ళని కాదు అడగాల్సింది నువ్వు. అంటే మన వాళ్ళందరూ ఆ భూములతో కోటీశ్వర్లు అవ్వాలా, సాధారణ జనాలు మాత్రం భూముల్ని ఇట్లా ఇచ్చేసుకోవాలి పైసా ప్రయోజనం లేకుండా. భవిష్యత్తులో ప్రయోజనం వస్తుందన్న ఆశతో ఈ రోజున వదిలేయమంటున్నప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు. ఇప్పుడు నా భూమి మీదన ఏడాదికి ఆ ఏరియాలో 3 పంటలు 4 పంటలు పండుతాయి, కూరగాయల, పండ్ల, పూల ఇట్లాంటివి. నష్టపోయిన రోజు నష్టపోతాడు, లాభం వచ్చిన రోజున లాభం వస్తుంది. మొత్తం మీద ఏడాదికి వాళ్ళ కుటుంబ పోషణ వెళ్ళిపోతుంది, కుటుంబ పోషణ గడిచిపోతుంది ప్రతి రైతు. అలా గడిచిపోతున్నటువంటి కుటుంబానికి నువ్వు 30,000 ఇస్తాను నువ్వు ఏడాదికి, నువ్వు బతుకంటే 12 నెలలకు 30,000 ఎంత వస్తుందండి? 12 మూళ్ళు కూడా రావట్లా, 2,500 వస్తుంది. నెలకి 2,500తో బ్రతకాల రైతు. ఎన్నేళ్ళు? ఓ 15 ఏళ్ళు. అప్పటికి వీళ్ళు ఇస్తే ల్యాండ్, అప్పటికి ఏం చేసుకోవాలి అతను? ఇప్పుడు నా చేతిలో ల్యాండ్ ఉందండి 1000 గజాలు, నేను నా దగ్గర ఒక 10 కోట్లో 5 కోట్లో ఉంటే నేను అపార్ట్మెంట్ కడతాను.